గుర్తు పెట్టుకోమమ్మా, మనోడు పరాయోడప్ప. ఏం నాయుడు మామ అంత డల్లుగున్నావు? ఏం లేదు రామ్మోహన్, ఒక కొత్త ప్రాజెక్టు కొత్త వాళ్ళకి ఇచ్చిన, అది సర్వనాశనం చేసినారు. ఏమైంది మామ? యాక్చువల్ గా రామ్మోహన్ అది 10 లక్షల ప్రాజెక్టు, కానీ ఖర్చు ఎంత తెలుసా? 50 లక్షలు అయిందిరా. టీ నుంచి ట్రావెలింగ్ వరకు ప్రతిదీ దుబారా ఖర్చులు పెట్టించారా. 40 లక్షల ఖర్చు ఎక్స్ట్రా అయినా అవుట్పుట్ చాలా దరిద్రంగా వచ్చిందిరా. ఏమమ్మా ఏమైంది? ఇంతకు ముందు 100 ప్రాజెక్టులు చేసిన, అన్ని సూపర్ సక్సెస్. ఆ సూపర్ సక్సెస్ కి కారణం ఎవరో తెలుసా? వాడున్నంత వరకు ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టించేవాడు కాదు. ఏమోరా, నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఏం మిస్ అవ్వకు, పక్కనే ఉన్నాడు, పోదాం రామమ్మ. అవునా? ఏరా మంజు, బాగుండవా? చాలా రోజులైందా మిమ్మల్ని చూసి. రండి రండి. అరే మంజు, మనోడు చాలా నష్టపోయినారా. ఇంతకు ఏం జరిగిందిరా? నువ్వు 2 రోజులు బిజీగా ఉన్నావంటే కదా, నాకు కోపం వచ్చి ఆ ప్రాజెక్ట్ ఏరే వాళ్ళకి ఇచ్చాను రా. దానికి వీడు తగిన మూల్యం చెల్లించినారా. ఏమైందిరా మామా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా వేస్ట్ ఖర్చు అయితే అది వద్దురా అంటాంటివి, కానీ ఆ నాయలు కూర్చుంటే ఖర్చు, లేస్తే ఖర్చు, వస్తే ఖర్చు, పోతే ఖర్చు, తాగితే ఖర్చు, తింటే ఖర్చు, ఖర్చు మీద ఖర్చు పెట్టించాను రా. కానీ నీకు ఒక విషయం చెప్పాలరా, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. రే నీ అబ్బా, ఏం మాట్లాడుతున్నావు? మనం ఫ్రెండ్స్ రా. ఏమైనా కానీ మనోడే పరాయోడరా. ఉంది బాబాయ్, ఫస్ట్ పార్టీ పోదాం పాండి. నీ అబ్బప్ప గుర్తు పెట్టుకోమమ్మా, మనోడు పరాయోడప్ప. ఉంటదా బాధలో నువ్వు ఉంటేనే దోస్తులు రా.